హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్. సో ఈ రోజు ఈ వ్లాగ్ వచ్చేసి మనకి కంప్లీట్ టెస్ట్ డ్రైవ్ అనమాట. ఈ వ్లాగ్లో మనము స్పేస్ చేంజ్ చేయడం కానీ ఏమైనా వర్క్ చేయడం అలాంటిది ఏమి ఉండదు. కంప్లీట్లీ నిన్నటి వరకు అయిన మెకానికల్ వర్క్స్ అన్నీ అయినాయి కదా. సో అవన్నీ ఈరోజు మనం టెస్ట్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. బేసిక్గా యాక్చువల్లీ మేము వర్క్ పైన గచ్చిబౌలి సైడ్ వెళ్తున్నాం, బంజారా హిల్స్. ఎట్లాగో పని ఉంది, అక్కడికి వెళ్తున్నాము. త్రూ ఓఆర్ఆర్ అన్నీ కూడా టెస్ట్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి ఈ వ్లాగ్ స్టార్ట్ చేసిన. సో యా లెట్స్ సీ. ఇప్పుడైతే నవీన్ డ్రైవ్ చేస్తున్నాడు, ఎందుకంటే నిన్న నైట్ నేను ఆల్రెడీ డ్రైవ్ చేసిన. చలో బాయ్స్, బ్యాక్ టు హోమ్. 11:13 అయిపోతుంది, 11:15 అనుకోండి. సో యా చిన్న పార్టీ అన్నీ అయిపోయినాయి. సో టెస్ట్ డ్రైవ్ జల్దీ వేసి వచ్చినాం. అంటే ఎప్పుడైతే రోహిత్ అని నేను టెస్ట్ డ్రైవ్కి వెళ్ళినో అప్పుడు నేను పక్కన కూర్చున్నా అండ్ నేను డ్రైవ్ చేసిన కాబట్టి నాకంటే కూడా ఇప్పుడు కంప్లీట్ చేయండి. అంటే ఎగ్దమ్ నవీన్ డైరెక్ట్ సర్వీస్కి ఇచ్చే ముందు నడిపింది కాబట్టి ఇప్పుడు నడిపితే కంప్లీట్ ఫరక్ అనేది నవీన్ తెలుస్తుంది. నవీన్ వర్డ్స్లో తెలుసుకుందాము ఎట్లుంది డిఫరెన్స్ అనేది. నేనైతే కంప్లీట్ చేంజ్ అనేది ఫీల్ అయినా. సో యా లెట్స్ సీ. అండ్ స్పీడ్స్ అవన్నీ కూడా కొంచెం ట్రై చేద్దాము, హౌ ఇట్స్ పుల్లింగ్ అని చెప్పేసి. అండ్ గేర్ చేంజింగ్ కూడా. సో డిఎస్జీ లాగా ఇంతకుముందు నేను చెప్పిన కదా, అదేందని చెప్పేసి అంటే బేసిక్గా D2 సీట్ బెల్ట్. మెల్లగా యా గేర్ ల్యాగింగ్ ఉండే కదా, డిఎస్జీ ల్యాగింగ్. సో ఇంతకుముందుకి ఏంటంటే సెకండ్ గేర్లో ఉన్నప్పుడు D2లో ఉన్నప్పుడు ట్రాఫిక్లో మెనోవర్ అయ్యేటప్పుడు ఆ గేర్లో కొంచెం స్టక్ అవుతుండే. లైక్ మనం థ్రోటిల్ ఇచ్చినాం అనుకోండి, యాక్చువల్లీ గేర్ షిఫ్టింగ్ అనేది 2000 బిలో, అంటే 2000 RPM కంటే బిలో ఉన్నప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి అన్ని గేర్స్. బట్ D2 మాత్రం సెకండ్ గేర్ మాత్రం 2500 వరకు వెళ్తుంది అనమాట RPM. అంతవరకు ఇంజన్ ఏమవుతుంది కానీ స్పీడ్ అనేది వెహికల్ వెళ్ళట్లేదు అండ్ గేర్ చేంజింగ్కి టైం పడుతుంది. సో అది ఇప్పుడైతే ఫిక్స్ అయిపోయింది. నిన్న నైట్ అయితే నేను చెక్ చేసిన, నాకైతే అండర్ 2000 షిఫ్టింగ్ అనిపించింది. సో ఇక ఇప్పుడు ఇంకొంచెం మళ్ళీ వెళ్తున్నాం కదా, ఒకసారి ఇప్పుడు కూడా నవీన్ వర్డ్స్ ఎట్లుందనేది తెలుసుకుందాం. ఎట్లా అనిపిస్తుంది ఇనిషియల్ చేంజెస్ అనిపిస్తున్నాయి? కొంచెం చేంజెస్ ఉన్నాయి. అప్పుడు అయితే బ్రేక్ పట్టుకున్నాక ఏమంటారు, డ్రైవ్ కేసి పార్క్ నుంచి డ్రైవ్ కేసి మనం బ్రేక్ రిలీజ్ చేయగానే వెహికల్ మూమెంట్ ఉండాలి కదా, అప్పుడు అయితే లేకుండా ఉండే. సపోజ్ ఇప్పుడు ఇట్లనే ఇప్పుడు గుంతలు వచ్చినాయి, బ్రేక్ కొట్టినాం కదా, వెహికల్ స్లోగా కానీ ఇంతకుముందుకి ఏదంటే కొంచెం అయిపోతుంది అట్లనే. అంటే మళ్ళీ మనం ఎక్సైడెడ్ క్లిక్ చేసేంత వరకు, టచ్ చేసేంత వరకు వెహికల్ మూమెంట్ కాదు. సో నేను ఏమనుకున్నా అంటే బేరింగ్ ఇష్యూ అట్లా ఉండదు, బేరింగ్ టైట్ అయిపోయి ఉండొచ్చు, అందుకని వెహికల్ లాగ్ అవుతుందేమో అనుకున్నాం. ఇంకా అన్న ఇది డిఎస్జీ ఏదో ఏమంటారు అడాప్టేషన్ చేసిన తర్వాత బాగానే రెస్పాన్స్ అవుతుంది. యాక్చువల్లీ అందరం మేము వీల్ బేరింగ్ ఏమైనా ఇష్యూ ఉందని చెప్పేసి అనుకున్నాము, ఎందుకంటే ఫ్లై వీల్ కూడా ఉంది, ఇది కూడా ఉంది. సో కొంచెం డౌట్ అయితే ఉండే, బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది ఉండే మనకి. సో వాటితో చూస్తే ఫ్లై వీల్ వేసిన తర్వాత ఫిక్స్ అయిపోయింది. అండ్ వీల్ బేరింగ్స్ చెక్ చేసిన అన్న అయితే ఇనిషియల్గా మనం ఫ్రంట్ వీల్ బేరింగ్స్ ఏమైనా ఇష్యూ ఉన్నాయని చెప్పేసి అనుకున్నాము. సో డౌట్ ఉంటే అన్న చెక్ చేసిన, కంప్లీట్ ఇన్స్పెక్షన్ అయిన తర్వాత ఏం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అని చెప్పేసి అన్నాడు. అండ్ ఇప్పుడైతే ఫ్లై వీల్ అట్లనే డిఎస్జీ అడాప్టేషన్ అయింది కాబట్టి, సో ఇది ఏదైతే మీకు ప్రాబ్లమ్ ఇప్పుడు రిపోర్ట్ చేసినామో, లైక్ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర ఉండొచ్చు, ఎక్కడైనా గుంతల దగ్గర ఇట్లా మనం కంప్లీట్ స్లో చేస్తాం కదా, స్లో చేసి మూమెంట్ ఇచ్చేటప్పుడు బ్రేక్ వదిలేసి కార్ మూవ్ కాదనమాట, లైట్ యాక్సిడెంట్ ఇవ్వాల్సి వస్తుంది, థ్రాటిల్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ ప్రాబ్లమ్ అయితే ఇప్పుడు లేదు, ఇట్స్ గోయింగ్ గుడ్, స్మూత్గా వెళ్ళిపోతుంది ఇప్పుడైతే. సో అది ఇంకొకటి ఏంటంటే చాలా పెద్ద ఫరక్ ఏంటంటే నాయిస్, ఫ్లై వీల్ నాయిస్ అనేది కంప్లీట్గా పోయింది. ఇంతకుముందుకు అయితే చాలా ఘోరంగా వస్తుండే. సో ఫస్ట్ కొంచెం సైలెన్స్ అయింది వెహికల్ అండ్ డ్రైవింగ్ స్మూత్లీ. అండ్ బై ద వే బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకున్నాం ఇద్దరం కూడా, కంప్లీట్ ఫుల్ బ్లాక్. సో కార్పొరేట్ షూట్కి వెళ్తున్నాము. బై ద వే ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఫోటోగ్రఫీ షూట్కి. నవీన్ ఫోటోగ్రఫీ చేస్తాం, మీ అందరికీ తెలుసు కదా. సో ఇక ఈ మధ్య టైంలో బిజీ ఉన్నా అంటే మ్యాక్సిమం షూట్స్, ఇంకా వేరే రకరకాల షూట్స్, మోస్ట్లీ ఫోటోగ్రఫీ పైననే బిజీ ఉన్నా. అండ్ వన్ మోర్ థింగ్, ఫేస్ అయితే మీరు చూడొచ్చు, చాలా బ్లాక్ అయిపోయినా, ఫుల్ ట్యాన్ అయిపోయినాము. వర్షాకాలమే, రెయినీ సీజన్ అయినప్పటికీ ఎండలు కొడితే మాత్రం చాలా ఘోరంగా కొడుతుంటే. అండ్ వర్క్ కూడా ఇగ్నోర్ చేయలేము, వర్క్ కూడా ఇంపార్టెంట్, ఎర్నింగ్ చేయాలి, పైసలు సంపాదిస్తేనే అన్నీ అవుతాయి వర్క్స్ అయితే. సో ఇక మస్తు తిరిగేది ఉండే, చాలా తిరిగి ఎండలు అన్నిట్లో తిరిగేస్తే ట్యాన్ అయిపోయినా. అందుకనే చాలా వరకు మీకు సర్వీస్ టైంలో కూడా ఫేస్ చూపించలేదు. సో అట్లా ఒక్కో రోజు మీరు నా ఫేస్ చూస్తే, అంటే టైర్డ్ అయిపోయినాక వర్క్ చేసుకుని వచ్చిన తర్వాత ఫేస్ చూస్తే ఇట్లా టైర్డ్నెస్ ఉంటుంది కదా, అది అనిపించి చాలా ఘోరంగా ఉంటుంది. అట్లా అని చెప్పేసి ఇంకా ఇది చేయలేదు, చూపించలేదు. సో ఇక ట్యాన్ అయిపోయినాం, పర్లేదు. ఇక కొంచెం కార్లో తిరగాలి, ఎక్కువ కొంచెం ఏసీకి కొంచెం సన్ నుంచి ప్రొటెక్షన్లో ఉంటే, ఐ మీన్ అండర్ ది షేడ్ ఉంటే సెట్ అయిపోతుంది. అంటే మొన్నటి వరకు ఇంకోటి గణేష్ చతుర్థి జరిగింది కదా, దానివల్ల ఇంకొంచెం ఎక్కువ తిరిగినాం అనమాట, నార్మల్ దానికంటే కూడా. దానివల్ల ఇంకొంచెం ఎక్కువ తిరగాల్సి వచ్చింది. సో విచ్ ఈజ్ ఓకే. చలో బై, మనకేమన్నా మనం బ్యూటీ కాంటెస్ట్ చేస్తున్నాం, ఏమన్నా బాయ్స్ మనం కష్టపడాల్సి వస్తుంది, చేయాలి ఇవన్నీ కూడా. ABS ఒకటి ఉంది, ఇంకా 3 లైట్స్ పోతుంది, 3 వెళ్ళిపోతాయి. సో
యాక్చువల్గా క్లస్టర్లో ఉన్న లైట్స్ అన్నీ కూడా క్లియర్ అని చెప్పేసి ఒక ఏం ఉండే, బట్ అన్నీ వర్క్స్ అయిపోయినాయి. బట్ చిన్న చిన్న థింగ్స్ వల్ల క్లస్టర్ లైట్స్ అయితే అట్లనే ఉండిపోయినాయి. ఇంకా ఫస్ట్ థింగ్ ఒక చిన్న బల్బ్ లాగా కనిపిస్తుంది కదా పైన అక్కడ మీకు, అది వచ్చేసి మన హెడ్ లైట్కి సంబంధించింది. అండ్ ట్రాక్షన్కి సంబంధించింది వస్తుంది లైట్, ఏబిఎస్కి సంబంధించింది వస్తుంది, అండ్ అండ్ స్టీరింగ్కి సంబంధించింది. సో స్టీరింగ్ ప్రాబ్లం కాదు, ఏబిఎస్ లైట్ వల్లనే స్టీరింగ్లో కూడా లైట్ అనేది గ్లో అవుతుంది అన్నమాట. ఏబిఎస్ సెన్సార్ వల్లనే స్టీరింగ్లో లైట్ కూడా గ్లో అవుతుంది అన్నమాట. ఎందుకంటే దానివల్ల స్టీరింగ్ యాంగిల్ సెన్సార్ అని చెప్పేసి ఉంటుంది. సో దాంట్లో ఇష్యూ రిపోర్ట్ చేస్తుంది, ఏబిఎస్ వర్క్ చేయకపోతే దానివల్ల స్టీరింగ్లో కూడా ఇష్యూ ఉన్నట్టు చూపిస్తుంది అన్నమాట. సో ఇది అండ్ ఈ కార్లో ఎలక్ట్రిక్ స్టీరింగ్ వస్తుంది కదా, అందుకే ఇవన్నీ పంచాయతీలు. లేదంటే నార్మల్ స్టీరింగ్ వస్తే అవన్నీ ఏమి ఉండవు. అండ్ బై ద వే కౌశిక్ కూడా వచ్చిండు ఈరోజు మార్నింగే. యాక్చువల్గా నాకు సెప్టెంబర్ ఈరోజు డేట్ ఎందుకు కానీ యాక్చువల్గా నాకు 1 వీక్ ముందే వాడు చెప్పిండు వస్తా ఈ మంత్ అని చెప్పేసి ఇక్కడికి ఇంటికి. సో 1 వీక్ బ్యాక్ వస్తాడని చెప్పేసి అనుకున్నా. అప్పటికి కార్ గ్యారేజ్లో ఉండే. ఓకేలే పొవ్వురికి చెప్పలే కదా ఓకే అని చెప్పేసి అనుకున్నా. నిన్న నైట్ కార్ తెచ్చుకున్నా. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 6:30కి ఫోన్ చేసిండు. నాకు ఫోన్ రావడంతో అర్థమైపోయింది ఇటు వచ్చేసి నీడికి అని చెప్పేసి ఫోన్ చేసి స్టేషన్లో ఉన్నా పిక్ చేసుకుని వస్తావా నేనన్నా లేదు షూట్ పోతున్నా నవీన్ తోటి. సో కాన్పది రైట్ ఓకే ఎప్పుడు కలుస్తావు? నేను రావడానికి ఈవినింగ్ అవుతుంది, వీలైతే ఈవినింగ్ లేదంటే రేపు మార్నింగ్ కలుస్తాం. మోస్ట్లీ ఈవినింగ్ కలుస్తాము, ఐఎమ్ నాట్ షూర్ బై ద వే. సో కలిస్తే కార్ అయితే చూపించాలి ఇక, ఎందుకంటే మళ్ళీ ఆడు ఉండడు. మిగతా ఫ్రెండ్స్కి తర్వాత చూపించవచ్చు కానీ మళ్ళీ ఆడు 2-3 డేస్ ఉండి వెళ్ళిపోతాం. మళ్ళీ వర్క్ పైన చెన్నైకి వెళ్ళిపోతాడు, జాబ్ అక్కనే కాబట్టి. సో ఈరోజు లేదంటే రేపు మార్నింగ్ వానికి చూపించేసి వాడిని రియాక్షన్ తీసుకోవాలి, మనము క్యాప్చర్ చేయాలి, ట్రై చేయాలి ఎట్లన్నా. ఆయనకి అస్సలు క్లూ తెలియదు, లిటరల్గా నో ఫ్రెండ్స్ నో అబౌట్ దిస్ కార్, ఎవ్వరికి చెప్పలేదు నేనైతే. సో కొంచెం అండర్ ది సీక్రెట్ ప్రాజెక్ట్ లాగా బిల్డ్ చేసి ఉండే. ఎందుకంటే మెకానిక్ వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత మంచిగా కార్ అంతా మంచిగా రెడీ అయినాక అందరికి ప్రజెంట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట. సో నో పోస్ట్ నథింగ్, జస్ట్ కార్ తీసుకున్నాము, ఇంటర్నల్లీ మొత్తం కూడా అవుతుందన్నమాట, అండర్ గ్రౌండ్ ఆపరేషన్ లాగా. సో సర్ప్రైజ్ అయిపోతారు అందరి తర్వాత, ఇవన్నీ వర్క్స్ అయినాయి, ఇవన్నీ ఇంతగానో జరిగిందని చెప్పేసి అనుకుంటారు. సో దట్స్ ఫర్ షూర్. అండ్ కార్ కూడా చాలా దుమ్ము అయిపోయింది లోపల నుంచి, డాష్ బోర్డ్ అంతా కూడా. అసలు టైం లేదు ఇప్పుడైతే క్లీనింగ్ అయిపోయడానికి. కొంచెం షూట్స్ నుంచి ఫ్రీ అయిన తర్వాత చేపియాలి ఇక. కంప్లీట్ డీప్ క్లీనింగ్ చేయాలి, ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ మొత్తం కూడా. బయట నుంచి కూడా చాలా గలీజ్ ఉంది కార్ అయితే, మొత్తం బురద దుమ్ము. సో అది ఈయన వర్షం పడ్డది మొత్తం క్లీన్ అయిపోయింది. మళ్ళీ నైట్ వర్షం పడ్డది కదా, ఇంటి దగ్గర పెడితే మట్టి అంతా సైడ్కి పడ్డది అనమాట అట్లా. అండ్ ఇమీడియట్గా నెంబర్ ప్లేట్ కూడా చేంజ్ చేయాలి ముందు. అండ్ ఫ్రంట్ ఏవైతే ప్లాస్టిక్ ప్యానల్స్ ఉన్నాయో బ్లాక్ కలర్, మన గ్రిల్, లోవర్ గ్రిల్, అట్లనే అప్పర్ గ్రిల్, లోవర్ గ్రిల్ అండ్ ఫాగ్ ల్యాంప్ సంబంధించిన అసెంబ్లీ అవన్నీ కూడా మొత్తం బ్లాక్ ట్రిమ్స్ వస్తాయి కదా, అన్నీ కూడా ఫేడ్ అయిపోయినాయి. సో వీలైతే పాలిష్ అట్లాంటిది ఏం చేయాలి. సో ద బ్రాండ్ న్యూ లుక్ అనిపిస్తుంది, మళ్ళీ కంప్లీట్ బ్లాక్ అనిపిస్తుంది. సో చాలా పనులు ఉన్నాయి అట్లా చేపించుకుంటూ వెళ్తూ ఉంటే. అండ్ యాక్చువల్గా మా ప్లాన్ ఏముంటే అంటే కార్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే మెకానికల్ వర్క్స్ అయిపోయిన తర్వాత కాస్మెటిక్స్ కూడా ఇమీడియట్గా చేపించేసి దెన్ డీప్ క్లీనింగ్ ఏమి చేపించేసి దాని తర్వాత పూజ అట్లాంటిది చేసుకున్నట్టు అందరికీ రివీల్ చేద్దామని చెప్పేసి అనుకుని ఉంటే. బట్ ఇప్పుడేమో కొంచెం డౌట్ పడుతూ ఉన్నాం, ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఆలోచిస్తున్నాం అప్పటి వరకు వెయిట్ చేద్దామా వద్దా అని చెప్పేసి. ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ 1 month ఎబో తీసుకొని కూడా, అంతే కదా, 1 month 15 days అట్లా అవుతుంది కార్ తీసుకొని. మెకానికల్ వర్క్స్ ఇంత టైం పట్టింది. అండ్ కాస్మెటిక్స్లో మనకి వన్ ఆఫ్ ది మేజర్ థింగ్ ఏంటంటే హెడ్ లైట్ కోసం చాలా ఆల్మోస్ట్ అందరినీ కాంటాక్ట్ చేస్తున్నాం, చాలా అర్జెంట్గా వెయిట్ చేస్తున్నాం మేము. సో ఎక్కడ దొరికినా గ్రావిటీ చేసుకోవడానికి, బట్ విత్ ఇన్ ద హైదరాబాద్ లిమిట్స్లో దొరకట్లేదు. అవుట్ ఆఫ్ ది స్టేట్ ఉన్నాయి, అవి కూడా మంచిగా ఉన్నాయా లేదా తెలుస్తలేదు, కొంచెం కన్ఫర్మేషన్ వచ్చే ఉంది. సో అది వచ్చిన తర్వాతనే మనం కాస్మెటిక్స్లో కంప్లీట్ చేయగలుగుతాము. సో వితౌట్ హెడ్ లైట్ వీ కాంట్ డూ ఎనీథింగ్. అండ్ నైట్ డ్రైవ్స్ కూడా వెళ్ళడం కష్టం, నైట్ టైం ఎక్కడికైనా తీసుకొని వెళ్ళాలంటే వెహికల్ కొంచెం రిస్క్ ఎక్కువ కొంచెం. సో అది మీకు అర్థమైంది కదా పాయింట్. సో విజన్ కరెక్ట్ లేని ప్రాబ్లం అయిపోతుంది. సో అదే ఆలోచిస్తున్నాము. జస్ట్ ఇప్పుడు ఉన్న వరకు అయితే ఫస్ట్ పూజ చేసుకొని మిగతా మెల్లమెల్లగా చేసుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం. లెట్స్ సీ. ఇంకా ఇప్పుడైతే కొంచెం హరీలో ఉన్నాం కాబట్టి ఫస్ట్ వర్క్ చేసుకొని వచ్చేసిన తర్వాత ఈవినింగ్ అట్లా ఆలోచించాలి ఇంకా ఎట్లా చేద్దాం ఇంకా అనేది. సో అండ్ ఓవరాల్ అయితే ఎక్కేసేసినాము, మెయింటైన్ సమ్ గుడ్ స్పీడ్స్. సో ఇంకోటి ఏంటంటే చాలా మంది ఫాస్ట్ ట్యాగ్ దగ్గర అయినాం కదా, అది ఒకటి గుర్తొచ్చింది. ఏంటంటే 3,000 రూపీస్ 200 trips ఇయర్ స్కీమ్ తీసుకొని వచ్చింది కదా సెంట్రల్ గవర్నమెంట్. అది చాలా మంది ఏమనుకుంటారంటే ఓవరాల్ పైన వర్క్ చేస్తారని చెప్పేసి, కానీ కాదు. ఎందుకంటే ఆ స్కీమ్ ఏదైతే ఉందో అది నేషనల్ హైవేస్. ఓవరాల్ అనేది మన స్టేట్కి సంబంధించింది,
చిన్న ప్రైవేట్, ఇదంతా ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించింది, అంటే గవర్నమెంట్ హ్యాండ్ కూడా ఉంటుంది, హెచ్ఎండిఏ వాళ్ళకి సంబంధించింది, గవర్నమెంట్ హ్యాండ్ కూడా ఉంటుంది, బట్ కంప్లీట్లీ ఓన్డ్ బై గవర్నమెంట్ కాదనమాట. సో ప్రైవేట్ కంపెనీ వాళ్ళు రూల్ చేస్తూ, ఐ మీన్ వాళ్ళు కాంట్రాక్ట్ లాగా తీసుకొని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇది స్టేట్ గవర్నమెంట్ సంబంధించి చిన్న స్టేట్ హైవే, నేషనల్ హైవే కాదు. సో నేషనల్ హైవేస్లో మాత్రమే మీకు అది వర్క్ చేస్తుంది. సో ఓవరాల్ పైన మీరు ఏదైతే ప్లాన్ ఇప్పుడు 3,000 రూపీస్ 200 ట్రిప్స్ పర్ ఇయర్ అనే ప్లాన్ అయినారో అది ఓవరాల్ పైన అయితే వర్క్ చేయదు. నార్మల్ బ్యాలెన్స్ చేసుకుంటాం కదా ఇన్ని రోజులు, అట్లనే సేమ్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. క్లౌడీ అయిపోతుంది, చాలా డార్క్ అయిపోతుంది చూడండి. ఏదో ఎర్లీ మార్నింగ్ ఎక్కడో ట్రిప్కి వెళ్ళేసి వస్తున్నాడు అనిపిస్తుంది నాకైతే రోడ్ చూస్తుంటే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ డ్రైవ్ అది నేను వెళ్తూ ఉంటాం కదా, సో అట్లా అనిపిస్తుంది నాకు. ఒక 6-6:15 ఆ టైంలో ఎట్లుంటుంది వెదర్ అట్లా అనిపిస్తుంది. సక్సెస్ఫుల్లీ 1,40,000 కిలోమీటర్స్ రీడింగ్ టచ్ చేసినాము ఆన్ రికార్డ్. కార్ తీసుకున్నప్పుడు 1,40,000 కిలోమీటర్స్ ఇక మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ రీడింగ్ అప్పుడు తీసుకున్నామని చెప్పేసి. యాక్చువల్గా 1,39,300 కిలోమీటర్స్ ఉంటాయి ఈ టైం పీరియడ్లో. ఈ సర్వీస్ అయ్యేది ఈ టైం పీరియడ్ లోపలనే మనము 700 కిలోమీటర్స్ కవర్ చేసేసినాము. సో అట్లా మ్యాక్సిమం షూట్స్కి వెళ్ళినాము, ఇంకా అంతే, ఇంకా బయట ఎక్కువ తిప్పలేదు, ఎక్కడ కూడా తిప్పలేదు. షూట్స్కి మ్యాక్సిమం వెళ్ళడం. అంటే ఏం తీసుకోవాలి ఐడి ప్రూఫ్ అంటే యప్ బాయ్స్, వీఆర్ బ్యాక్ అగైన్. ఓ టైం 7:20 అవుతుంది. యా లేట్ అయిపోయింది అనుకున్న టైం కంటే షూట్ అయితే ఈరోజు బ్లాగ్ కంటెంట్కి వచ్చేసేస్తే. సో మార్నింగ్ అయితే నవీన్ డ్రైవ్ చేసిండు, వచ్చేసినాం మనమైతే ఇక్కడికి. అండ్ యావరేజ్ చూసుకుంటే ఇంతకుముందుతో కంపారిజన్ మనకి ఎక్కువ రావాలి కదా, ఆ ఎక్స్పెక్ట్ చేస్తాం అనుకున్నాము. బట్ ప్రాక్టికలీ అది ఉల్టా అయిపోయింది, కొంచెం తక్కువ అయింది. ఎందుకంటే యాక్చువల్లీ నిన్న టెస్ట్ డ్రైవ్కి వెళ్ళేటప్పుడే కుమార్ అన్న అన్నాడు నాతోటి, రోహిత్ అన్న కూడా అన్నారు. అంటే మన టెక్నీషియన్స్ ఏమన్నారంటే ఫ్లైవీల్ న్యూ చేసినాం కాబట్టి ఇంకా అడాప్ట్ కానీ టైం పడుతుంది, సో ఇంకా కొంచెం ఫ్రీ అయితే ఇంకా మంచిగా ఉంటుంది వెహికల్ అని చెప్పేసి అన్నారు. సో ఇంకా డ్రైవ్ ఇంకా స్మూత్ ఉంటుంది అని చెప్పేసి అయితే అన్నారు. సో నాకైతే డ్రైవ్ బాగానే అనిపిస్తుంది, స్మూతే ఉంది. బట్ యావరేజ్ అయితే కొంచెం తక్కువ ఇస్తుంది అనుకున్న దానికంటే. సో అది. అండ్ గేర్ షిఫ్టింగ్ అయితే ఓకే ఉంది, ఇంతకుముందు అంత ల్యాగ్ లేదు, బట్ లైట్గా అంటే ఫీల్ అవుతున్నాను నేను. మేబీ నేను అట్లా మైండ్లో అట్లా పెట్టుకున్నందుకు ఐఎమ్ నాట్ షూర్. సో యా. అండ్ యావరేజ్ చూడండి, ఇది ట్రాఫిక్లో కొంచెం పీక్ ట్రాఫిక్ ఉంది, అండ్ ట్రాఫిక్ నుంచి బయటికి ఇప్పుడిప్పుడే వెళ్ళినాము. అండ్ హెడ్లైట్ చూడండి, హై బీమ్లో ఇట్లా వస్తుంది, ఇంకా ఒకటే సైడ్ వస్తుంది. సో అర్జెంట్గా హెడ్లైట్ అయితే ఖచ్చితంగా కావాలి ఇప్పుడు, చాలా కష్టమైతే లేకపోతే హెడ్లైట్ లేకపోతే నడపడం. ఇంకొకటి ఏంటంటే మనము యాక్చువల్లీ నేను హెడ్లైట్ ఒకటే ఆన్ చేసిన, ఫాగ్ ల్యాంప్స్ వేయలేదు. ఫాగ్ ల్యాంప్స్ యా ఇప్పుడు ఆన్ అయినాయి ఫాగ్ ల్యాంప్స్ కూడా. సో ఇంకొకటి ఏంటంటే మనం హైదరాబాద్ లిమిట్స్లో నడిపినాం అనుకోండి, కార్ తీసుకొని వెళ్ళొచ్చు. ఎందుకంటే హైదరాబాద్ మొత్తం కూడా అన్ని రోడ్స్ లైటప్ అయి ఉంటాయి, మొత్తం స్ట్రీట్ లైట్స్ అన్నీ ఉంటాయి. బట్ బయటికి వెళ్ళాలంటే చాలా కష్టం. సో అది నైట్ టైంలో చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇది ఈరోజు అయితే డ్రైవ్ ఇంకా సిటీలో నుంచి వెళ్తున్నాం ఇప్పుడైతే. ఓవరాల్ అవసరం లేదు, ఎందుకంటే యాక్చువల్గా మనం వచ్చే లొకేషన్ మార్నింగ్ 60 కిలోమీటర్స్ అనమాట ఇక్కడికి రావడానికి మాకు. అది సిటీ లోపల నుంచి వెళ్తే 40 కిలోమీటర్స్. సో అది 20 కిలోమీటర్స్. థింగ్ మనకి ఇప్పుడు లైట్ మంచి లేదు కాబట్టి మనము ఓవరాల్ తీసుకోవట్లేదు. లైట్ మంచి కూడా లేదు కాబట్టి ఓవరాల్ కూడా తీసుకోవట్లేము. అంటే ఓవరాల్ పైన ఉంటుంది, బట్ ఓవరాల్ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళే రూట్లో కొంచెం కైండ్ ఆఫ్ సిటీ కాదు, అవుట్స్కట్స్ కదా ఓవరాల్ నుంచి అంటే. సో మళ్ళీ అక్కడ లైట్ ఉండదు, సో అక్కడ ప్రాబ్లం అయిపోతుంది. అట్లా అని ఇంకా సిటీ లోపల నుంచి వెళ్ళిపోతున్నాము. సో ఇది అర్జెంట్గా ఫిక్స్ చేయాల్సిన థింగ్ హెడ్ లైట్, విచ్ వర్త్ 1 lakh రూపీస్, బ్రాండ్ న్యూ వన్. అంటే 1 lakh కాదు యాక్చువల్గా, ఎగ్జాక్ట్లీ 95 అట్లా వస్తుంది కొటేషన్, అరౌండ్ 93-95,000 అట్లా వస్తుంది కొటేషన్ అయితే. సో ఆల్మోస్ట్ 1 lakh రూపీస్ స్పెండ్ చేసి హెడ్ లైట్ వేయించుకోవాలంటే ఐ డోంట్ థింక్ సో, ఇట్స్ నాట్ వర్త్ ఇట్. ఎందుకంటే ఒక్క నిమిషం ఆంటీ కొంచెం ఆగండి.
ఎందుకంటే ఈ కార్ హెడ్ లైట్ వాటేజ్ వచ్చేసి 35 వాట్ హెచ్ఐడి యూనిట్ వస్తుంది అండ్ బ్లాస్టర్ కూడా అదే వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనం దాని నుంచి అప్గ్రేడ్ కావాలంటే అంటే ఈ 2025లో మనం ఈ జనరేషన్లో బతకాలంటే లైట్ అంత వాటేజ్ ఆఫ్ పవర్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ అనమాట. సో అట్లీస్ట్ 50 కానీ మనము లేదంటే 55 కానీ అట్లా అప్గ్రేడ్ అవ్వాలన్నమాట. ఖచ్చితంగా అప్గ్రేడ్ అయితే కావాలి. చాలా లో ఉంది దీని పవర్ అయితే. సో చాలామంది సూపర్ ఓనర్స్, చాలామంది పాత ఓల్డ్ వెహికల్స్ ఎవరైతే ఇప్పుడైతే మనము మన కార్లో స్కానింగ్ టూల్ పెట్టేసి డయాగ్నోజ్ చేసి బేసిక్గా హెడ్ లైట్ని అడ్జస్ట్ చేస్తున్నాం అనమాట. సో మీకు ఇంతకుముందు ఫోటేజ్ అన్నింటిలో చూసారు కదా, కొంచెం హెడ్ లైట్ అనేది చాలా కిందికి వస్తుంది. ఇప్పుడు హై బీమ్లో ఉన్న తర్వాత కూడా హెడ్ లైట్ అయితే ఇక్కడ ఇస్తుంది అవుట్పుట్ అనేది. కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది యాక్చువల్గా లెవెల్ ఉండాలి, అంటే ఇంకా ముందుకు వెళ్ళాలి. సో అది మనం అడ్జస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ఆన్ లైట్స్ కిందికి ఉంది ఇంకా బీమ్. ఓకే బాయ్స్, సారీ స్టోరేజ్ ఇష్యూస్ ఐఫోన్స్లో. సో మనమైతే స్టాక్ హెడ్లైట్ అయితే తెచ్చి వేసామన్నమాట మన కార్లో. సో మీరు చూసుకోవచ్చు కొంచెం అయితే క్లీన్ అయింది. ఏంటంటే ఇది ప్రాసెస్లో ఉందన్నమాట. సో మొత్తం వర్క్ అయితే ఇంకా కాలేదు. సో ఏం చేస్తున్నాం అనేది మీకు కొంచెం వర్క్ అయిపోయిన తర్వాత, మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చెప్తాను నేను మీకు. ఎందుకంటే ఇప్పుడే వర్క్ కాలేదు కాబట్టి. సో ఇప్పుడే వర్క్స్ అన్ని స్టార్ట్ అయిపోతున్నాయి. అండ్ ఇట్స్ బీన్ 2 months ఆల్రెడీ సర్వీస్ అయ్యి కార్. September 25th 27th ఆ టైంలో ఇప్పుడు సర్వీస్ అయింది కార్ అయితే. అండ్ ఇట్స్ November 21st ఈరోజు. ఆల్మోస్ట్ నియర్ బై 2 months అవుతుంది. సో మంచిగా తిరుగుతున్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్, థ్యాంక్ గాడ్. కొంచెం బ్లెస్సింగ్స్ ఇవ్వండి నజర్ పెట్టకూరి నా బుజ్జికొండకి. సో మీరు చూసుకోవచ్చు నెంబర్ ప్లేట్స్ కూడా కొద్దిగా చేంజ్ చేసేసినాము. ఎందుకంటే చిన్న థింగ్ ముందు నుంచి లుక్స్ని చాలా ఖరాబ్ చేస్తుండే. సో బ్రాండ్ న్యూ నెంబర్ ప్లేట్స్ వచ్చేసినాయి. సో ఒరిజినల్ ప్లేట్స్ వేయించేసిన, జెల్ ప్లేట్స్ అలాంటివి అయితే ఏమి వేయలేదు. ఎందుకంటే ఇప్పుడు కొంచెం స్ట్రిక్ట్ అయినాయి రూల్స్. అండ్ మీకు చెప్పిన కదా కొంచెం ఫ్యామిలీ కార్ బయటికి వెళ్తూ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఎవరు ఆపొద్దు అన్నట్టుగా సో ఆటమ్స్లో అదే వేయించేసేసిన, విచ్ లుక్స్ క్లీన్ అండ్ గుడ్. మళ్ళీ పర్షన్లు ఏముండవు. సో అంతా కూడా సెట్ అనిపిస్తుంది. బట్ ఇప్పుడు అంటే 2 months వాడుతున్నాం కదా, ఇప్పుడు మొత్తం క్లీన్ చేసుకొని ప్రాపర్గా వాడుతున్నాం కాబట్టి ఇప్పుడు నాకు ఈ స్క్రాచెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి నా కార్ పైన. అంటే ఇన్ని రోజులు డస్ట్ వల్ల దుమ్ము వల్ల అంత కనిపించలేదు. అండ్ మీరు చూసుకోవచ్చు వర్క్ అవుతుంది కాబట్టి కొంచెం అలైన్మెంట్ మిస్సింగ్ ఉంది. అంతా సెట్ అయినా ఉండే, కాకపోతే 2-3 times ఇప్పి పెట్టడం వల్ల కొంచెం ఇప్పుడు పైన పెట్టేసిన అనమాట. జస్ట్ టెంపరీ వర్క్. ఇప్పుడు నేను యాక్చువల్గా ఒక చిన్న లాంగ్ డ్రైవ్ వెళ్తాను ఫ్యామిలీతోటి. సో అట్లా కార్ చేసేసుకున్నా. పైన ఫిక్స్ అయి ఉన్నాయి థింగ్స్ అని కూడా ప్రాపర్గా పర్ఫెక్ట్ ఏమంటారు క్లిప్ ఆన్లు అయ్యి లేవన్నమాట. సో అండ్ వన్ మోర్ థింగ్, కవర్ చేసినా ఏమైంది అనుకోవాలా, ఏం కాలేదు కార్కి అయితే. ఏంది ప్రాబ్లం అని చెప్పేసి అంటే బేసిక్గా కార్ ఈ డైరెక్షన్లో ఉంటుంది, అంటే ఈ మిర్రర్ అటు సైడ్ వస్తుంది అన్నమాట కార్కి. ఇటు సైడ్ ఫేసింగ్ వేసి ఉంటాయి కార్స్ అన్ని కూడా, రెండు కూడా. సో అటు సైడ్ పెడితే ఏమవుతుందంటే చిన్న కప్పలు ఉంటాయి కదా, చిన్న కప్పలు ఎగరేవి. సో అది వచ్చేసి డైలీ రెగ్యులర్గా ఈ మిర్రర్ లోపల ఉంటుందన్నమాట, దీని లోపల కూర్చుంటుంది అన్నమాట. ఎక్కడో మేము రన్నింగ్లో పోయేటప్పుడు మిర్రర్ ఏమైనా అడ్జస్ట్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ చూసినప్పుడు సడన్గా కనిపిస్తుంది. అది భయం అవుతుంది. 2-3 times మేము చూసినాము, దాన్ని బయటకు పంపించేసినాము. బట్ ఎక్కడ దూరం ఎక్కడ పడేసినా సరే, ఐ మీన్ అక్కడెక్కడ దులిపేసినా సరే, మళ్ళీ అది వచ్చి కార్ ఇక్కడ పెట్టి మేము పార్క్ చేసి మార్నింగ్ తీసేసరికి అలా వచ్చి కూర్చుంటుంది. సో అట్లా మేము కవరేజ్ దాన్ని సెక్యూర్ చేసినాము అడ్డికి ఫేసింగ్ ఉన్నప్పుడు అలాగే ఎక్కకుండా. సో ఇదే అనమాట అప్డేట్ అయితే. సో ఈ 2 months పీరియడ్ టైంలో మధ్యలో కూడా కొన్ని వర్క్స్ అయితే జరిగినాయి. అవి మీకు నెక్స్ట్ వీడియోస్ అప్డేట్ చేస్తాను ఏందనేది. వాటి వీడియోస్ తీసి రెడీగా ఉన్నాయి. బట్ యాక్చువల్గా ఆ వర్క్స్ మొత్తం కంప్లీట్ కాలేదన్నమాట. చిన్న థింగ్స్ లాస్ట్ ఫినిషింగ్ వర్క్స్ లాంటివి పెండింగ్ ఉన్నాయన్నమాట ఆ వర్క్స్లో. సో అట్లానే నేను ఇంకా వీడియోస్ పెట్టలేదు. అండ్ వాటితో పాటు ఇంకా ఈ వీడియోస్ పెండింగ్ ఉన్నాయి, వర్క్స్ పెండింగ్ ఉన్నాయని చెప్పేసి నేను ఈ పర్టికులర్ వీడియో పెట్టడం మర్చిపోయాను అనమాట. నాకు చూడలేదు. సో నేను జస్ట్ చెక్ చేస్తున్నా. ఇట్స్ బీన్ మోర్ దెన్ 1 month అని చెప్పేసి వీడియోస్ అప్లోడ్ చేయక వెళ్ళి డేటా చెక్ చేస్తుంటే నాకు ఈ వీడియో అయితే కనిపించింది. సో అరే ఇది పెట్టేయాలి అన్నట్టుగా. సో ఇప్పుడైతే నేను మీకు ఈ ఎండింగ్ వీడియోని చెప్తున్నా. ఆ రోజు స్టోరేజ్ ఫుల్ అయిపోయి నేను తీయడం మర్చిపోయినా వీడియో. సో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్. జస్ట్ కాస్మెటిక్స్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి అనుకోండి, లైక్ డెంటింగ్ పెయింటింగ్ చేపియాలి. అండ్ చాలా థింగ్స్ ఉన్నాయి. నెంబర్ ప్లేట్స్ అయితే ఫస్ట్ నిన్ననే వేయించిందా వెళ్ళి ఈవినింగ్. సో చూసుకోవచ్చు ఇంతకుముందు కంటే ఇప్పుడు కొంచెం క్లీన్గా అనిపిస్తుంది. వీలైతే ఈరోజు మేము ఫ్యామిలీతో వెళ్ళే ఈ లాంగ్ ట్రిప్ వ్లాగ్ కూడా నేను చేస్తా. అండ్ దాంట్లో మీకు మైలేజ్ టెస్ట్ కూడా చూపిస్తాను నేను వీలైతే. ఎందుకంటే మోస్ట్లీ ఈ మధ్య ఫుల్ ట్యాంక్స్ చేస్తూ నడుపుతూ ఉన్నాము. సో మేమైతే మైలేజ్ టెస్ట్ అవి చేసేసుకున్నాం. నాకు ఇప్పుడు నాలెడ్జ్ వచ్చింది మైలేజ్ ఎంత ఇస్తుంది కదా అనేది. సిటీలో అరౌండ్ 10 ఇస్తుంది. అండ్ హైవేలో వెళ్తే 20 చూపిస్తుంది క్లస్టర్ పైన. బట్ హైవేకి వెళ్ళి మళ్ళీ సిటీలో వచ్చి లోకల్ తిరుగుతున్నాం కాబట్టి ఓవరాల్ యావరేజ్ అయితే 14-15 అనుకోండి. హైవే అండ్ సిటీ రెండు మిక్స్ కూడా.
సో హైవేలో మంచి మైలేజ్ అయితే ఇస్తుంది. బట్ ఈరోజు వెళ్ళేదైతే ఇంకా లాంగ్ అనమాట. మేము దీంట్లో సర్వీస్ అయిన తర్వాత లాంగ్ అంటే 125 కిలోమీటర్స్ వెళ్ళాము ఒకటి ఫ్యామిలీ తోటి, అండ్ ఒకటి 90 కిలోమీటర్స్. సో 125 వెళ్ళడం 125 రావడం, 250 కిలోమీటర్స్ ఒక హైవే ఫుల్ ట్యాంక్ వేయించిన తర్వాత, అండ్ అదే ఫుల్ ట్యాంక్లో ట్రిప్ వెళ్ళేసి వచ్చిన 2-3 డేస్కి ఒక షూట్తో మేము 90 కిలోమీటర్స్ వెళ్ళేసి 90 కిలోమీటర్స్ వచ్చినాం అనమాట. సో ఇవి తిరగడం ఇంకా కొంచెం ఒక 25% ఆఫ్ ఫ్యూయల్ అనేది కార్లో ఉంది. ఇప్పుడు దాన్ని ఫుల్ ట్యాంక్ వేసుకొని మేము పోయేసేవాళ్ళం. సరే, ఇప్పుడు ఇవన్నీ డీటెయిల్స్ మీకు నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. అంటే ఇప్పుడు ఈరోజు చేసే వ్లాగ్లో చెప్తాను నేను మీకు. బట్ ఏంటంటే ఒక చిన్న కనెక్టివిటీ పోతుంది, అది వీడియోస్ పెట్టకపోతే మరి చాలా లేట్ అయిపోయింది అన్నట్టుగా ఈ వీడియో అయితే పెడుతున్నా. సో వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా నెక్స్ట్ ఏదైనా కంటెంట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తుంటే నా నుంచి కింద కమెంట్స్ చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీట్ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.